ఒకసారి 7 బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి బ్లౌజులు ఒకేసారి మనకి 7 బ్లౌజులు వచ్చినాయి స్టిచ్చింగ్కి. దీంతో వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అనమాట. దీని నడుము 40 సైజ్ బ్లౌజు. దీన్ని కటింగ్ చేద్దాము. చూడండి బ్లౌజులు మొత్తం 7 జాకెట్ ముక్కలండి ఇవి. మనం ఎప్పుడైతే మనం కుట్టిన బ్లౌజ్ పర్ఫెక్ట్ అనిపిస్తుందంటే మళ్ళీ మనం కుట్టిందే ఆదికి ఇచ్చినప్పుడు, ఓకేనా. ఇది నేను కుట్టిన బ్లౌజే మళ్ళీ ఆదికి ఇచ్చేసి ఈ 7 బ్లౌజులు కుట్టమని ఇచ్చారు. ఇప్పుడు ఇందులో ఫ్యాబ్రిక్ ఏంటంటే 3 బ్లౌజులు ఏమో సాగేవి, 3 బ్లౌజులు ఏమో సాగనివి. చూడండి ఇది ఫ్యాబ్రిక్ సాగట్లేదు, ఇది ఫ్యాబ్రిక్ సాగిపోతుంది అనమాట. అందుకని ఈ మూడిటిని సపరేట్గా కట్ చేసి ఆ 3 సపరేట్ కట్ చేద్దామని చెప్పేసి ఈ మూడిటిని కటింగ్ కోసం పెట్టాను. మళ్ళీ అవి 4 సపరేట్గా కట్ చేస్తాను, ఓకేనా. దీన్ని వేసిన తర్వాత మనం వచ్చేసి కింద దీనికి స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని వేస్ట్ అంటే హెచ్చు తగ్గులు ఉన్నవి నీట్గా కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసుకొని 3 బ్లౌజులను కూడా ఒకే లెవెల్, అంటే మనకి పైన బ్లౌజే కనపడాలి, కింద బ్లౌజ్ కనిపించుకోకుండా అంతా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత దీని పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15, మనం 16 పెట్టుకోవాలి. 16 పెట్టుకుని నడుము వచ్చేసి 40 కదా, 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి మనం 10 పెట్టుకోవాలన్నమాట. 10 పెట్టేసుకొని ఖర్చులకి వాటికి 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకొని బాక్స్ డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బాక్స్లో మనం బ్లౌజ్ కటింగ్ అనేది తీసుకుందాం, ఓకేనా. నెక్ వచ్చేసి 2.5 పెట్టాను, షోల్డర్ వచ్చేసి 3 పెట్టాను, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 పెట్టాను. మనం ఇప్పుడు వచ్చేసిన తర్వాత నడుము చూసుకుందాము. నడుము చూసుకుని నడుని బట్టి మెడని డ్రా చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు నడానికి కొంచెం పావు ఇంచు కొంచెం మనం ఖర్చు కుదిలేసేసుకొని దానికి అక్కడ లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి నడాన్ని పొడవు చూసుకుందాం. దానికి కొంచెం ఒక పావు ఇంచు పైకి పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకుందాం. చూడండి 9 వచ్చింది, కానీ వీళ్ళది బాగా డీప్ నెక్ అనమాట. 40 సైజ్ బ్లౌజు డీప్ నెక్ కాబట్టి దీని లెంత్ తగ్గినట్టుంది, కాబట్టి ½ ఇంచు కొంచెం పైకి పెట్టేసుకుందాం. అప్పుడు నెక్ సరిపోద్దో లేదో సరి చూద్దాం. ఇప్పుడు ½ ఇంచు పైకి పెట్టాం కదా, ఆర్మ్ డౌన్ కూడా కొంచెం పైకి పెడదాం. ఎందుకంటే పైన ఎంత పెంచావో 6 ఉండాలి, ఆర్మ్ డౌన్ 6 ఉండకపోతే బాగా లూజ్గా ఉంటుంది, ఓకేనా. కింద వచ్చేసి పైన 2.5 పెట్టినప్పుడు కింద వచ్చేసి 3 పెట్టుకోవాలి, ఓకేనా. బాక్స్లో లైన్ డ్రా చేసుకుందాం. నెక్కు వచ్చేసి రౌండ్ తీసేసుకుందాం. ఆర్మ్ డౌన్కి కూడా రౌండ్ తీసేసుకొని దీన్ని నీట్గా కటింగ్ చేసేసుకుందాం. ఒకసారి చూడండి నెక్ సరిపోద్దో లేదో చూసుకుందాం. ఓకే, కొంచెం మిగిలిందంటే మనం కుట్టి చేసేటప్పటికి సాగి అది సరిపోద్ది, ఓకేనా. కరెక్ట్గా అంతే ఉంటే కుట్టేపడికి ఎక్కువైపోద్ది అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంది. మనం ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మెజర్మెంట్స్ వచ్చినాయి కాబట్టి కటింగ్ చేసేసుకుందాం. ఆర్మ్ డౌన్కి కూడా రౌండ్ తీసేసుకొని కటింగ్ 1కి 2 సార్లు కటింగ్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. ఎందుకంటే పైంది అడుగు బ్లౌజులు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే కటింగ్ తేడా వచ్చేస్తుంది, బ్లౌజ్ పీసెస్ పాడైపోతాయి. అందుకని కటింగ్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్మ్ డౌన్కి 1.5 పెట్టేసుకొని ఆర్మ్ రౌండ్ వేసేసుకుందాం. కటింగ్ చేసేసుకుందాం నీట్గా. కటింగ్ చేసుకునేటప్పుడు కూడా తిప్పుకునేటప్పుడు అటు ఇటు తిప్పుకునేటప్పుడు లోపల ముక్కలో జరిగిపోకుండా నీట్గా చూసుకొని 1కి 2 సార్లు కటింగ్ చేసుకోవాలి. రౌండ్ తీసేసుకున్న తర్వాత దీన్ని బట్టి మనం ఫ్రంట్ని కట్ చేసుకుందాం. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే మనం అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే 3 అసలు 6కి ఒకేసారి కట్ చేయొచ్చు, కానీ అవి సాగేవి ఇవి సాగని, దానికి వేరే కటింగ్ చేయాలి, దీనికి వేరే కటింగ్ చేయాలన్నమాట. సాగే వాటికి ఏమి కొంచెం తగ్గించి కటింగ్ చేయాలి. ఇప్పుడు నెక్ కాడ చూసారు తగ్గించాను. సాగనాట్లకి మనం ఎంత గుట్లయి సాగవు కాబట్టి కరెక్ట్గా పెట్టేసుకోవాలి మెజర్మెంట్. చూసారా నీట్గా ఉందా కటింగ్. ఓకే, చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకుందాం. ముందు హ్యాండ్స్ని కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని మనం కటింగ్ చేసుకుందాం. ముందు హ్యాండ్స్ని కటింగ్ చేసుకుందాము. ఎల్లో కలర్దేమో కొంచెం పెద్దగా ఉంది, అందుకని దాన్ని సపరేట్ కట్ చేద్దామని తీసేసాను. ఇవి 2 కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక పక్కే సైడ్ అతికేలాగా జాయింట్ పడేలాగా చూసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 10
10 అంటే మనం ఖర్చులు కలుపుకొని పెట్టేయాల్సింది 10:30, 11 పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. హ్యాండ్కి పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ కంపల్సరీ ఉంచుకోవాలి. ఇవి కరెక్ట్గా 10 పెట్టేయమంటారు, మనకేమో అక్కడ సరిపోదు. అలా అతుకులు పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఆమ్ డౌన్కి వచ్చేసి రౌండ్ హ్యాండ్ రౌండ్కి 3 తీసుకోవాలి. కింద ఆమ్ రౌండ్ తీసుకుంటప్పుడు 3 తీసుకుంటే సరిపోతాయి పర్ఫెక్ట్గా. ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 3.5 తీసుకున్నా ప్రాబ్లం ఉండదు. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ ముక్కలు జాయింట్ పడితే వాటిలో వేసుకుందాం. ఇది హ్యాండ్ అయితే తక్కువ అనమాట, అంటే ఇవి పడ్డంత జాయింట్ దీనికి పడట్లేదు అనమాట. ఎల్లో కలర్ బ్లౌజ్కి జాయింట్ తక్కువ పడుతుంది, అందుకని దాన్ని సపరేట్ కటింగ్ చేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకుందాం. ఇవి వీళ్ళు ఇచ్చే ముక్కలో కొంచెం సరిపోతాయి, కొంచెం సరిపోవు, అట్లే అడ్జస్ట్ చేసి కుట్టాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని యాస్టీజ్గా ఫ్రంట్కి క్రాస్ చూసారా, కంపల్సరీ అక్కడ డైమండ్ షేప్ వచ్చేలాగా అంటే క్రాస్కి వచ్చేలాగా పెట్టుకొని మనం యాస్టీజ్గా బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకొని దాన్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవును చూసుకొని దాన్ని బట్టి మనం మెజర్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 14 ఉంది. 14 కాడ పెట్టేసుకొని కరెక్ట్ ఫ్రంట్ పార్ట్ని పెట్టాం కదా. ఇప్పుడు నెక్ చూసుకుందాము. నెక్ షోల్డర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి నెక్ డ్రా చేసుకుందాం. రౌండ్ వచ్చేసి 7 వచ్చింది. ఆమ్ రౌండ్కి లోతు తీసుకుందాం. లోతు వచ్చేసి 1/2 ఇంచి పెట్టేసుకొని లోతు తీసేసుకుందాం. పొడవు మెజర్ చేసుకున్నాం కదా 14, దాన్ని బట్టి ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టీకి కొంచెం 1 ఇంచి ఎక్స్ట్రా పెట్టేసుకొని మనం తీసుకున్న 14 ఉంది కదా పొడవు లెంత్కి క్రాస్ కలుపుకోవాలి. ఓకేనా, నెక్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. అది కరెక్ట్గా వచ్చింది. ఇది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు మనం ఏంటంటే అడ్జస్ట్మెంట్ మనమే చేసుకోవాలి. ఇది కొంచెం పైకి జరుపుకోవడం, దీన్ని కొంచెం కిందకి జరుపుకోవడం, ఒకసారి 1-2 సార్లు చూసుకొని మనం నెక్ అనేది ఒకసారి కటింగ్ చేయకముందే మనం మెజర్మెంట్లు అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. ఒకసారి కటింగ్ చేస్తే మళ్ళీ వెనక్కి రాదు కదా, అందుకని 1-2 సార్లు చూసుకొని కటింగ్ చేసుకుందాం. ఇది కటింగ్. నెక్ అనేది కొంచెం విడ్త్ ఎక్కువైనట్టు ఉంది, కొంచెం పైకి పెట్టేసి ఇక్కడ 1 ఇంచ్ పైకి పెట్టాం కాబట్టి కింద ఉక్సులు పట్టి ఇక్కడ క్రాస్ బెల్ట్ ఇక్కడ 1 ఇంచ్ పైకి పెట్టేసుకున్నాం. అలా కానీ ఇవి 3 కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని కటింగ్ చేసేసుకుందాం. ఆమ్ రౌండ్కి వచ్చేసి మనం కంపల్సరీ లోతు ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి. లోతు తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్కి లోతు అనేది మనం స్టిచ్చింగ్లో తీసుకోవాలి. హ్యాండ్ లోతు, ఎందుకంటే హ్యాండ్కి లోతు తీసుకున్న తర్వాత అటు ఇటు తట్టేసామంటే పాడైపోద్ది. కరెక్ట్గా మనం కుట్టేటప్పుడు హ్యాండ్ లోతు తీసుకోవచ్చు. హ్యాండ్స్కి బాడీ పార్ట్కి మాత్రం స్టిక్ కటింగ్లోనే తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ బెల్ట్లకి ముక్క మెయిన్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మెయిన్ పర్పస్ వచ్చేసి క్రాస్ బెల్ట్లే. ఎల్లో కలర్ పార్ట్ అయితే సరిపోయింది, కానీ ఇంకా రెండిట్లకే మాత్రానికి జాయింట్ పడితే క్రాస్ బెల్ట్. నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు బెల్ట్ కాజా బెల్ట్లకి వచ్చేసి నడుము దగ్గర కట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి మనం కంపల్సరీ జాయింట్లు అతకాలి కదా, హ్యాండ్కి జాయింట్లు ఎత్తుక్కోవాలి. ఇట్లా ఒక్కొక్క ఇవన్నీ కటింగ్ చేయంగా బ్లౌజ్ పీస్లో అసలు ఏమి మిగలవు అనమాట. ఏమి మిగలవు కాదు, అతుకులే సరిపోతాయి. ఫుల్ హ్యాండ్స్ వచ్చింది కాబట్టి, హ్యాండ్ పొడవు ఎక్కువ ఉంది కాబట్టి, లేకపోతే 40 సైజ్ బ్లౌజ్ అయినా సరే హ్యాండ్ తక్కువగా ఉంటే మనకి చక్కగా ముక్కలు కొంచెం సరిపడగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ వేరేది అయితే అచ్చుకోరు. ఫ్రంట్ బ్యాక్ మీకు ఒక్క బ్లౌజే పెట్టి చూపిస్తాను కటింగ్. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ హ్యాండ్ కటింగ్. హ్యాండ్కి కరువు తిప్పడం మాత్రానికి చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ కరువు మళ్ళీ మెయిన్ పర్పస్ ఏంటంటే స్టిచ్చింగ్లో భుజాలు జారకుండా కటింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కటింగ్.
నేను తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజులు మొత్తం కటింగ్ చేసేసాను, స్టిచ్చింగ్ చేశాను. చూసారా, నీట్ ఫినిషింగ్ ఇచ్చేసి స్టిచ్చింగ్ చేశాను. ఒక బ్లౌజ్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇది ఎల్లో కలర్ బ్లౌజు, కటింగ్ స్టిచ్చింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఓకే.